నమస్తే, నేను మీ యశస్వి భాస్కర్ రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు సొంత జిల్లాలో వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలను చక్కదిద్దడం అనేది ఓ సవాల్గా మారింది. నాయకుల మధ్య కొరవడిన సమన్వయం, స్నేహభావం లేకపోవడం వల్ల పదవుల కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చింది. సోమవారం తిరుపతి నగరంలో నిర్వహించిన సమావేశంలో అదే పరిస్థితి ఆవిష్కృతమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి, పొంగనూరు నియోజకవర్గాల నాయకత్వ మార్పిడికి సంబంధించి అభిప్రాయ సేకరణ కోసం రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తంబళ్లపల్లి, పొంగనూరు నియోజకవర్గ నాయకులతో వేర్వేరుగా ఓ ప్రైవేటు హోటల్లో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి ఆహ్వానం అందుకున్న పొంగనూరు, తంబళ్లపల్లె ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక నాయకులు తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో బాహాబాహీకి దిగిన నాయకుల మధ్య జరుగుతున్న ఘర్షణను చిత్రీకరించడానికి ప్రయత్నించిన తిరుపతిలోని జర్నలిస్టులకు, ప్రధానంగా వీడియో జర్నలిస్టులు గాయపడ్డారు. ఈ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లి, పొంగనూరు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి సవాళ్లు విసురుతున్నాయి. అంటే తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి గత 2024 ఎన్నికల్లో పోటీ చేసిన దాసార్లపల్లె జయచంద్రారెడ్డి నకిలీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దీంతో తంబళ్లపల్లి నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జి అనేది ఇంతవరకు నియామకం జరగలేదు. అంతేకాకుండా పొంగనూరు నియోజకవర్గంలో ఇక్కడ వైసీపీ మాజీ మంత్రి పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ను సమాంతరంగా ఢీకొనాలంటే సమర్థవంతమైన నాయకత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించే నాటికి నియమించాలనేది తెలుగుదేశం పార్టీ యోచనగా ఉంది. దీంతో ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులను వేర్వేరుగా తిరుపతికి పిలిపించారు. పొంగనూరుకు సంబంధించి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గానికి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ రెండు వర్గాల నాయకులను తిరుపతికి పిలిపించి నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకంపై అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉంటే తంబళ్లపల్లి నుంచి దాసార్లపల్లి జయచంద్రారెడ్డి టీడీపీ నుంచి సస్పెన్షన్ కావడం వల్ల ఆ పోస్టు ఖాళీగా ఉంది. అదే సందర్భంలో ఇక్కడి నాయకుల అభిప్రాయ సేకరణ చేయడం ద్వారా నియోజకవర్గ ఇన్ఛార్జిని నియమించడానికి వీలుగా నాయకులతో మాట్లాడి ఆ పార్టీ అధిష్టానానికి రిపోర్ట్ పంపించాలనేది మంత్రులకు అందిన టాస్క్. అందులో భాగంగా దాసార్లపల్లె జయచంద్రారెడ్డి వర్గంతో పాటు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచరులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందుగానే పేరు నమోదు చేసుకున్న నాయకులను మాత్రమే ఓ ప్రైవేట్ హోటల్లో హాల్లోకి అనుమతించారు. దీనిపైన కూడా కొద్దిసేపు రగడ జరిగింది. ఇదిలా ఉంటే పార్టీ నుంచి సస్పెండ్ అయిన దాసార్లపల్లె జయచంద్రారెడ్డి వర్గం ఒక పక్క, తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచరులు మరోపక్క పరస్పర దాడులకు దిగి రక్తగాయాలయ్యే విధంగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించి ముల్లంగి రమణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రక్త ఓడుతున్న అతను మీడియాతో మాట్లాడుతూ తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం అంతా రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలోనే జరగడం గమనార్హం. వారు కూడా నాయకులను నిలవరించలేని ప్రయత్నంలో అసహాయులుగా మిగిలారు. ఇదిలా ఉంటే పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ధీటుగా ఎదుర్కొనే విధంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే నాయకత్వం కోసం అన్వేషణ ప్రారంభమైంది. దీంతో ప్రస్తుతం 2024 ఎన్నికల్లో చెల్లా రామచంద్రారెడ్డి అనే వ్యక్తి, అంటే చెల్లా బాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీ చేసి ఓటమి చెందారు. ఈయన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండడం లేదు అనేది ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణ. అంతేకాకుండా తిరుపతి నుంచి మదనపల్లి వెళ్లే మార్గంలో రొంపిచెల్ల క్రాస్లో ఆయన ఉంటారు. ఆయనను కలవాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. నాయకత్వాన్ని మార్పించాలని చెప్పని పొంగనూరుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. దీంతో మధుసూదన్ నాయుడు అనే వ్యక్తి కొత్తగా తెర మీదకి వచ్చారు. ఆయనకు పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని కూడా పార్టీ నుంచి డిమాండ్ వచ్చింది. అది కూడా పొంగనూరు తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక మంది డిమాండ్ చేశారు. దీంతో చెల్లా బాబు, మధుసూదన్ నాయుడు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇదే సందర్భంలో
ఈ సమావేశాలను కవర్ చేయడానికి వెళ్లిన తిరుపతి మీడియా ప్రతినిధులు అక్కడే ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోని 2 గ్రూపులు కొట్టుకుంటున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న తిరుపతిలోని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులపై తీవ్రంగా దాడులకు పాల్పడ్డారు. దీంతో 5 మంది గాయపడ్డారు. వారంతా తమకు న్యాయం చేయాలంటూ, అలాగే దాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేయాలని, వారిపైన కేసులు నమోదు చేయాలని జర్నలిస్టులు ఆ ప్రైవేట్ హోటల్ ముందు బైఠాయించారు. దీంతో రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డితో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు కూడా జర్నలిస్టులతో మాట్లాడి నచ్చజెప్పడానికి విఫలయత్నం చేశారు. అయితే ఎట్టకేలకు మంత్రులు కూడా కిమ్మనకపోవడంతో జర్నలిస్టు సంఘాల నాయకులు తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు కూడా నమోదైనట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే జర్నలిస్టులపైన దాడికి పాల్పడిన 3 గుర్తించారని, ఇంకొంతమందిని కూడా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం అందింది. మొత్తానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలను బట్టబయలు చేయడమే కాకుండా రోడ్డున పడేలా చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ వ్యవహారాలను చక్కదిద్ది, అదే సందర్భంలో రాష్ట్రంలో పరిశ్రమలు, ఇతర సంస్థలను స్థాపించడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పార్టీని పటిష్టం చేస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెబుతున్నారు. అదే సందర్భంలో పార్టీలోని అంతర్గత వ్యవహారాలను కూడా చక్కదిద్దడానికి కూడా ఆయనే దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ వ్యవహారాలన్నీ వైసీపీకి ఊహించని అస్త్రంలా దొరికే పరిస్థితి ఏర్పడినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సత్యవేడి నియోజకవర్గానికి సంబంధించిన వివాదం ఇంకా సమసిపోకముందే కొత్తగా పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల టీడీపీ వ్యవహారాలు రోడ్డున పడడం అనేది చర్చకు దారితీసింది. దీనిపైన రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, తిరుపతిలో పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల నాయకత్వ మార్పిడి, ప్రధానంగా నియోజకవర్గాల ఇన్ఛార్జికి సంబంధించి అభిప్రాయ సేకరణలో జరిగిన పరిణామాలపై క్షుణ్ణంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ కమిటీలకు నివేదిక సమర్పిస్తామని చెప్పారు. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడే వారి ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే పార్టీలో ఉపేక్షించే సమస్య లేదని వారు చెబుతున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు రాజకీయంగా ఆసక్తి రేపడమే కాదు, తెలుగుదేశం పార్టీ పరువును బజారున పడేశారనే మాటలు కూడా వినిపించాయి. ఇది తిరుపతిలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు. మరో ఆసక్తికరమైన కథంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.